పరిశుద్ధ జనముగా అనుదినము ప్రభువును వెంబడిస్తూ సేవిస్తున్న మీ అందరికీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారుగా, ప్రభువును గణపరిచేవారుగా చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చిన్న మాట చదువుకొని ముందుకు సాగుదాము. యోహాను సువార్త 9వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకొని ముందుకు సాగుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. చాలు. గొప్ప దేవుడా, వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళ చేరిన మేమందరము మరొకసారి నీ పాదాల చెంత చేరి ఉంటుండగా, గొప్ప దేవుడా, ఇంతవరకు ఆరాధించిన రీతిగా మేము దుమ్ముము ధూళిమి ప్రభువా, ఏ యోగ్యత లేని వారము. గొప్ప దేవుడా, వందనాలు. మా అందరితో మాట్లాడు ప్రభువా. ఇబ్బందులు, ఇక్కట్లు, ఆర్థిక పరిస్థితులు, రకరకాల సమస్యలతో వచ్చి ఉన్నారు ప్రభువా. నీ సహాయము కోరుతున్నాం. దయచేసి మా అందరితో మాట్లాడు, ముచ్చటించు ప్రభువా. నీ పాదల కొందనాలు. వినగలిగే చెవి, గ్రహించే మనసును దయచేయి ప్రభువా. కనికరము గలండి, నీ పాదాల కొందనాలు. ప్రతి ఒక్క బిడ్డ నీ వాక్యమిని హృదయంలో దాచుకొని తమ ప్రవర్తనను చక్కబెట్టుకునే కృపను అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి, ఇంకొకసారి చెప్పండి. చాలా చక్కని మాట ఇక్కడ రాయబడి ఉన్నది, చదువుతున్నాను, వినండి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరు ఎరగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను అన్నాడు. ఆయన నా కన్నులు తెరిచెను అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. చాలా చక్కని మాట వ్రాయబడి ఉంది. ఆయన నా కన్నులు తెరిచెను. ఈ సువార్తలలో చూస్తే లాజరును లేపిన తర్వాత కూడా కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు, ఇతరులు వెంబడించి మరలా లాజరును మరలా చంపుదామని కూడా ఆలోచన చేసిండ్రు. ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ప్రజలు ఆ మంచి పని ఎవరు చేశారు, ఆయన ఎవరు, ఆయనను వెంబడించి ఆయనను అనుసరించాలని కానీ ఆలోచన లేకుండా కొంతమంది ఉంటారు. ఇక్కడ ఈ 9వ అధ్యాయం అంతా 2 గుంపులు కనబడుతూ ఉంటాయి. 2 గుంపులు కనబడుతూ ఉంటాయి. ఒకరికొకరు వ్యతిరేకులుగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ ఆ వ్యతిరేకమైన గుంపే. పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళంతా వ్యతిరేకులు. యూదులు కూడా ఉన్నారు ఇక్కడ. అందరు తెగ వాళ్ళు. వీళ్ళందరినీ యేసు ప్రభు ఒక అద్భుత కార్యం చేశాడు. యోహాను సువార్తలో నీటిని ద్రాక్ష రసముగా మార్చిండు. మీరు పిల్లలు కూడా ఎక్కడ అటు ఇటు తిరగకూడదు. నీటిని ద్రాక్ష రసముగా మార్చిండు. చనిపోయిన లాజరును లేపిండు. ఈ 9వ అధ్యాయంలో కూడా అద్భుతమైన కార్యాలు జరిగించినాడు. కాబట్టి మనము ఆయన ఎవరు చేశారు, ఎలాంటి క్రియలు చేసిండ్రో ఆయనను హృదయంలో చేర్చుకోకుండానే ఆయనను బహిష్కరించడమే, తృణీకరించడం, ఎగతాళి చేయడం, అపహాస్యం చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ వ్యక్తి పుట్టు గుడ్డివాడు. ఈ 30వ వచనంలో మనము చదువుకున్న వ్యక్తి. అందుకు ఆ మనుష్యుడు అంటే ఎవరు? పుట్టు గుడ్డివాడు. పుట్టు నుంచున్న గుడ్డివాడు యేసు ప్రభువు బాగు చేసినాడు. మొదటి వచనము చదవండి త్వరగా దయచేసి. మొదటి 9 మొదటి వచనము చదవండి.
ఆయన మార్గమున పోవుచుండగా ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. పుట్టు గురుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? పాపము చేసెను? వీని కనిన వారా అని ఆయన నడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అని చెప్పాడు. గుడ్డివాడుగా పుట్టాడు. ఎందుకు గుడ్డివాడుగా పుట్టిండు ప్రభువా? వీడిని కన్నవారా? ఎందుకు వీడు గుడ్డివాడుగా పుట్టి నుంచి లోకాన్ని చూడలేకుండా ఉన్నాడు కదా, ఎందు గురించి ప్రభు అని శిష్యులు అడిగారు. పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీని కన్నవారా అని అడుగగా, వీని కన్నవారు ఎవరు చేసిర్రు, ఎట్లా ఎందుకు పుట్టాడు అని అడిగినప్పుడు, నా మహిమ కొరకే వీడు గుడ్డివాడుగా పుట్టిండని చెప్పాడు. అందరు స్తోత్రం చెప్పండి. మహిమ కొరకే అంటే ఈ గుడ్డివాన్ని యేసయ్య బాగు చేయాలి. యేసయ్య బాగు చేయాలి, ఆయనకు మహిమ రావాలి. అదే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం గుర్తుకు తెస్తున్నాను. వీడైనను వీని కన్నవారా పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అని తెలియజేశాడు. 4వ వచనము చదవండి త్వరగా. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచుండవలెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. రాత్రి వస్తున్నది, అప్పుడెవడును పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పెను. సిలోయామను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపుగలవాడై వచ్చెను. ప్రభువు గొప్పవాడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేస్తున్నాడు. ఎవ్వరు చేయని ఆశ్చర్య కార్యములు చేసే దేవుడైనా, ఎవరు చేయలేంది. పుట్టు గుడ్డివాని కన్నులు ఎట్లా ఆయన క్లియర్గా ఇక్కడ చెప్పాడు. ఆయన అనుకుంటే కన్నులు తెరువు చూడు అంటే చూస్తాడు, కానీ ఆయనకు ఒక చిన్న టెస్టుగా, ఒక పరీక్షగా చెప్పాడు. ఆయన ఇట్లు చెప్పి ఏమని చెప్పిండు? ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురదను పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పాను. ఒక పని చెప్తున్నాడు గుడ్డివానికి. బురద చేసిండు, కన్నులకు పూసిండు, ఆ కోనేటిలకు పోయి కడుక్కొని రమ్మని చెప్పగానే, కడుక్కొనగానే ఏమొచ్చింది ఆయనకు చెప్పండి? ఆ గుడ్డివానికి ఏమొచ్చింది? కడుక్కోగానే ఆ గుడ్డివానికి చూపు గలవాడై వచ్చెను అని చూస్తాం. చూపు గలవాడై వచ్చిండు. ఇప్పుడు ఇక్కడ ఆలోచించండి. ఇక్కడ వీడు బాగు చేసిండు, అయిపోయింది. యేసయ్య బాగు చేసిండు, ఆయన తొవ్వల ఆయన వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది, ఈ గుడ్డివాడు ఎట్లా బాగయిండు? ఇప్పుడు ప్రశ్న వీళ్ళందరూ, లోకస్తులు అందరూ ఏం ప్రశ్నిస్తున్నారంటే, సరే బాగైంది, మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని, లేదా గొప్ప దేవుడు అయితేనే ఆయన ఈ పని చేస్తాడు అని వాళ్ళు అంగీకరించే మనసు కాదు. వాళ్ళు బాగు చేసిండ్రు, అయిపోయింది. లోకమంతొచ్చి ఆయనను ప్రశ్న వేస్తున్నారు. లోకమంతొచ్చిండ్రు, ప్రశ్న వేస్తూ ఉన్నారు. వీడు నిజంగానే గుడ్డివాడా కాడా? వాని పోలినే ఇంకొకడా? ప్రశ్నలన్నీ, ఎన్నో ప్రశ్నలు ఇక్కడ బయలుదేరుతూ ఉన్నాయి. అవును, యేసు కార్యాలు అలానే ఉంటాయి. ఆయన లోకంలో వచ్చిండు, అయిపోయింది. ఎప్పుడో పుట్టిండు, అయిపోయింది. బెత్లెహేములో పుట్టిండు, అయిపోకడ కాదు. ఈ చరిత్రకే ఆది సామ్రాట్ ఆయన, గొప్ప దేవుడు కాబట్టి ఆయన గురించి ఆలోచించాలి.
ఆయన నామానికి, ఆయన నామాన్ని అంగీకరించాలి, ప్రతి ప్రజ తెలుసుకోవాలన్నదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ కోనేటిలో కడుక్కొని వచ్చరాగానే కడుక్కొని చూపు గల్లవాడై వచ్చెను. 6వ వచనం 8వ వచనము చదవండి త్వరగా. కాబట్టి పొరుగువారును కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరి. వీడే అని కొందరును వీడు కాడు వీని పోలియున్న ఒకడని మరికొందరును అనిరి. ఇద్దరు 2 గ్రూపులు అయినాయి. వీని గుడ్డివాడా, వీడేనా, వీనిని పోలినోడు ఇంకొకడా? పుట్టు నుంచి కొన్ని ఏండ్ల నుంచి భిక్షం అడుగుతున్న గుడ్డి ఆయనను ఎట్లా బాగు చేసిండు? ఎవరు బాగు చేసిండ్రు? ఎవరికి సాధ్యమేది? ఎట్లా జరిగింది? ఇట్లా 2 గుంపులు అయినాయి. వాడే అని ఒక గుంపు, వాడిని పోలిన వాడని ఇంకొక గుంపులు బయలుదేరాయి. అప్పటి నుండి వాళ్ళు గుంపులు బయలుదేరాయి. వీడే అని కొందరును, వీడు కాడు వీడిని పోలి ఉన్న ఒకడని మరికొందరు అనిరి. వాడైతే ఏమన్నాడు? వాడైతే గుడ్డివాడు నేనే అంటున్నాడు. యేసు ప్రభువు స్వస్థపరిచిండు, వదిలేసిండు. కానీ కొన్ని కార్యాలు ఎట్లా పోతాయంటే ప్రజలల్లా రగులుకుంటా ఉంది. ప్రజలల్లా ఆయన చేసే ప్రతి మాట, ఆయన చేసే ప్రతి క్రియ, ప్రజలలో క్రియ జరుగుతూనే ఉన్నది, పోతా ఉన్నది. ఇప్పటికింకా పోతా ఉంది. వదిలేసిండు. నువ్వు వేరేళ్ళకు చెప్పు, నువ్వు చెప్పు, నా పేరు గొప్ప చేయి, ప్రసిద్ధి చేయి, కీర్తి చేయి అని ఏం చెప్పలేడు ఆయన గుడ్డివానికి. శిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కో, బాగా అయిపోయిన తర్వాత 2 గుంపులు, వీడా కాడ. ఒకవేళ వీడే అయితే ఇని కండ్లు ఎట్లు వచ్చినాయి? అరే ఎంత గొప్పోడైతే కండ్లు ఇవ్వాలి. వీడే అని కొందరు, వీడు కాడని మరికొందరు, వీడేమో నేనే అని వాడు. ఇంకొకటి చెప్పాలంటే 3 గుంపులు, ఇట్లా గుంపులు బయలుదేరినాయి. నువ్వెన్ని గుంపులు వద్దనుకున్నా, యేసును వద్దనుకున్నా, యేసును తృణీకరించినా, యేసును ఎగతాళి చేసినా, ఏది చేసినా ఆయన పని లోకంలో జరుగుతూనే ఉన్నది. అందరు స్తోత్రం చెప్పండి. ఆయన క్రియ మాత్రం జరుగుతూనే ఉన్నది. పెద్ద సమస్య బయలుదేరుతూ ఉంది ఇక్కడ. వీడే అని కొందరు, అందరూ అంటా ఉన్నారు. అయితే ఇప్పుడు 10వ వచనం చదవండి. 10వ వచనం చాలా జాగ్రత్తగా వినండి. వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాని అడుగగా, వాడు యేసు అన్న ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయామను కోనేటికి వెళ్ళి కడుక్కొనుమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిననెను. డ్యూటీ ఇప్పుడు పక్కా సువార్త చేస్తా ఉన్నాడు గుడ్డివాడు. పక్కా సువార్త. లోకంలో ఒకరొకరు నువ్వు నేను చేయవలసిన పని అదే. ఆ గుడ్డివాడు ఎంత స్పష్టంగా యేసు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట వీడు విన్నాడు, గైకొన్నాడు. చెప్పిన ప్రకారం జరిగింది. జరగగానే అదే క్రియ పట్టుకున్నాడు ఆయన. చెప్పిన మాట పట్టుకున్నాడు. యేసుప్రభు ఎవరో తెలుస్తలేదు ఈయన గొప్పోడా, రక్షకుడా ఎవరాని గుడ్డివానికి ఇంకా తెలియడం లేదు. పేరున్నాడు. ఎవరయా నీ కళ్ళకు బాగు చేసి ఇదంతా మట్టి పూసిన వాళ్ళు ఎవరో తెలుసా అని అంటే ఆయన పేరు యేసు అని విన్నాడు. ఆయన గుడ్డివాడు విన్నాడు. యేసు అనే మనుష్యుడు అంటున్నాడు ఆయన. విన్నారా? మనుష్యుడు అంటున్నాడు. తెలియదు. దేవుడు అనే ప్రస్తావన ఎత్తడం లేదు, దేవుడు అనడం లేదు. యేసు అనే ఒక మనుష్యుడు నా మీద బురద పూసిండు, కోనేటిలో కడుక్కోమన్నాడు, చూపు వచ్చేసింది. ఇది ఆయన ప్రశ్న. ఇది సువార్త. ఇది చెప్తా ఉన్నాడు ఆయన. యేసు అంటే ఎవరు మరి చెప్పండి? యేసు అంటే ఎవరు చెప్పండి? అందరు తొందరగా చెప్పండి. యేసు అంటే ఎవరు? రక్షకుడు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. మొట్టమొదట ఆయన గమనించవలసింది
రక్షణ. రక్షణ. యేసు వారి పాపముల నుండి ఆయననే రక్షించును గనక ఆయనకి యేసు అనే పేరు. గుడ్డివాడు మొట్టమొదటినాడు యేసు అనే మనుష్యుడు వచ్చి నా కళ్ళకు బురద పూసి బాగు చేసిండు. ఇదే ఈయన పాయింట్. ఆ పాయింట్ గట్టిగా పట్టుకొని లాగుతా ఉన్నాడు. అందరి మధ్యన కలవరాలు ఏర్పడ్డాయి, భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆ పట్టణం అంతా గలిబిలి తొందరలో ఉన్నది. గుడ్డివాని కన్నులు ఎట్లా జరగబడ్డాయి? ఈయన ఎంత గొప్పోడు, ఎవరి వల్ల అవుతుంది ఈ పని? సమస్య బయలుదేరింది. అందరూ కలవరాలతో గుంపులుగా ఎక్కడ చూసినా గందరగోళముగా గలిబిలిలో ఉన్నారు. అయితే వాడు మాత్రం నేనే అంటున్నాడు. వీళ్ళ టీం మాత్రం బయలుదేరింది. ఒక బలమైన టీం బయలుదేరింది. ఎలాంటి టీము? ఏదో ఒకటి తెలుసుకోవాలి. ఆయనను ఏదో ఒకటి తెలుసాలి. ఎట్లా బాగా అయ్యిండు? ఒక్కసారి చెప్తే అయిపోదా? చెప్పిండు ఆయన, క్లియర్గా చెప్పిండు. వచ్చిన గుంపుతో ఏం చెప్పిండు? యేసు అనే మనుష్యుడు నన్ను బాగు చేసిండు అని చెప్పిండు క్లియర్గా. యేసు అనే మనుష్యుడు నన్ను బాగు చేసిండు, నన్ను ముట్టిండు అని చెప్పాడు. యేసు రక్షకుడు, అందరినీ రక్షించేవాడని చూస్తాం. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తం కుర్చ కాలేదు అని ఈ గుడ్డి భిక్షకుని ఆయన బాగు చేశాడు. కొందరు వచ్చి అడుగుతున్నారు, నీ కన్నులు ఎలాగూ బాగాయినాయి అని అడగగా వారు ఆ సంగతి అంతా చెప్పిండ్రు. చూపు పొందితున్న నేను. 12వ వచనము చూడండి. 12వ వచనం. వారు ఆయన ఎక్కడనని అడుగగా ఏం అవసరం వీళ్ళకి అడగడానికి? చెప్పండి. వారు అడుగుతున్నారు ఏమదంటే ఆయన ఎక్కడా, ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? ఎక్కడా అని ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? ఆయన ఎక్కడ? 12వ వచనము కదా. వారు ఆయన ఎక్కడ అడుగగా వాడు నేను ఎరుగనా, వాళ్ళు ఎరగలేదు, నాకు తెలియదు ఎవరో. మరి ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయనను వెతకడం మొదలు పెట్టారు. అందరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎక్కడనని అడుగగా వాడు నేను ఎరుగను అనేను. ఎక్కడ? కొంతమంది మృతులను వెతికేటప్పుడు కూడా ఈస్టర్ రోజు ఎక్కడ మృతులను వెతుకుతున్నారు. ఆయన ఎక్కడ? ఆయన ఇక్కడ లేడు, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఈయన అవసరం, వాళ్ళ లోకానికి అవసరం. యేసు అవసరం అందరికీ. ఈ రక్షకుడు అందరికీ అవసరం. ఆయనను కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నారు, కనుగొనడానికి వెతుకుతున్నారు ఆయనను. ఆయన ఎక్కడున్నాడు? ఆయన కావాలే మాకు. ఏం చేస్తూ ఉన్నారు? నేను ఎరుగనా నేను. 13వ వచనము చదవండి. అంతకు ముందు గ్రుడ్డి అయ్యుండిన వానిని వారు పరిసయ్యుల వద్దకు తీసుకొని ఏం చేస్తున్నారు ఇప్పుడు? చూడండి, మాట వినండి. కథ అందరికీ తెలుసు, కానీ ఎంత పైకి పోతుందో ఆయన నామం చూడండి. మొట్టమొదట ఆయన యేసు అనే మనుష్యుడు అని అన్నాడు. వాళ్ళందరూ వచ్చి అడిగిరి, నీకు ఎట్లా బాగా అయింది? ఈ విధంగా బాగు చేసిండు ఆయన అని చెప్పారు. ఇప్పుడు అందరు కలిసి శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు కదా, ఎగతాళి చేసేటోళ్ళు. వీళ్ళు తెలివి లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు, ఎగతాళి చేసేటోళ్ళు, కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి, ఆ పరిసయ్యుల దగ్గరికి ఈ భిక్ష కానీ ఈ గుడ్డివాన్ని తీసుకొని పోయిరి అని రాయబడి ఉంది. 14వ వచనము చదవండి. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. వాడెలాగో చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడగగా, ఎందుకు అడుగుతున్నారు ఆయనను మరలా? ఒకసారి అయిపోయింది కదా. ఈయన నామం అట్లా ప్రతి ఒక్కరికి తెలియబడాలి. గల్లి గల్లికి, వీధి వీధికి ఈయన ఎవరో, యేసు ఎవరో, ఎవరి వలన రక్షణ ఉన్నదో ఈయన తెలియాలి అందరికీ. వీళ్ళందరూ ఆడికి తీసుకొని పోయారు. పోయిన తర్వాత ఈయన నేను అదే ప్రశ్న చదివిపించిన, ఇప్పుడు అదే వాక్యం చదివిపించిన. మరలా అడుగుతున్నారు. వాళ్ళు ఏమని అడుగుతున్నారు? నీకెట్లా మళ్ళా కళ్ళు వచ్చినాయి? ఇప్పుడు మళ్ళీ అడిగి పోవాలి. ఇప్పుడు ఈయన మళ్ళా సిలోయమను కోనేటి దగ్గరికి మళ్ళా పోవాలి. యేసు మొదట ఏ మాట చెప్పిండో అదే మాట మరలా వాళ్ళతోని చెప్పడం ప్రారంభించాడు. చదవండి.
కన్నులు తెరిచిన దినం విశ్రాంతి దినము. వాడు ఎలాగో చూపు పొందనో వాని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొంది తినని వారితో చెప్పాను. ఏసు ఎట్లా అందరి మధ్యనకి ఎట్లా నామం ఎట్లా ప్రకటన అవుతుందో చూడండి. ఎట్లా ఎవరు చెప్పడం లేదు, ఆయన బాగు చేసిండు, వదిలేసిండు, కానీ ఆయన నామం మాత్రము ప్రకటన అవుతా ఉంది. నిన్నెట్లా బాగు చేసిండు? అరే ఏం చేసిండు? బురద కన్నుల మీద వేసిండు, కోనేటికి పోతున్నా బాగా అయినా. నిన్నెట్లా బాగు చేసిండు? ఆయన ఎవరు? అట్లా ప్రశ్న వేస్తా ఉన్న చూపొంది తిన్నా నేను. 16వ వచనము చూడండి. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. ఎందుకంటే ఈ గొప్ప కార్యము చేసిండు విశ్రాంతి దినాన కాబట్టి ఈయన విశ్రాంతి దేవుని యొద్ద నుండి వచ్చుడు అయితే విశ్రాంతి దినం పాటిస్తుండే. ఇతడు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియ లేలాగు చేయగలడనిరి. ఇట్లు వారిలో భేదము పుట్టెను. ఎట్లా పెరుగుతుంది చూడండి. ఆయన మరలా భేదం పెరుగుతుంది. ఒకవేళ దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాకపోతే పుట్టుగుడ్డివాడిని ఎట్లా బాగు చేస్తాడు మరి? అదొక్కటి. సరే, దేవుని యొద్ద నుండి వస్తే విశ్రాంతి దినాన్ని పాటించలేదు కదా అనేది మళ్ళా భేదము పుట్టెను అంటే అర్థం లోకమంతటా ఆయన నామం ప్రసిద్ధికెక్కుతా ఉంది, ప్రకటింపబడుతూ ఉంది, అందరి చెవులలో పడుతూ ఉంది. ఈయన యేసు వలన రక్షణ, యేసు వలన విమోచన అని తెలియబడుతుంది. రాబోయే మెస్సయ్య ఈయననే అని చాలామంది కన్నులు తెరవడం లేదు, గుడ్డి వాళ్ళు ఉన్నారు. మీరు చూచుట మత్తుకు చూతురు కానీ మీరు కన్ను లేని గుడ్డి వాళ్ళే. ఎక్కడ చెప్పాలంటే ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. విధేయత లేకపోతే నేను అన్న దగ్గర దేవుని కార్యం ఎప్పుడు జరగదు. దేవుని కార్యాలు జరగవు. చెప్తున్నాను. ఒక ఆయన దగ్గరికి 3 వచ్చిర్రు. చూడండి, ఈ మాట చెప్పిన నేను ఇంతకుముందు చాలాసార్లు. 2వ రాజుల గ్రంథం అర్థం కావడానికి చెప్తున్నా ఒక్క మాట. 2వ రాజుల గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనము చదవండి దయచేసి, జాగ్రత్తగా వినండి. 2వ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని 9వ వచనం చదవండి. 9వ వచనం. వెంటనే రాజు 10 మందికి అధిపతి అయిన ఒకనిని వానితో 10 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా నీవు పిలుస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక సందర్భం గుర్తుకు తెస్తాను. దేవుణ్ణి విడిచిపెట్టి అహాజ్యా రాజు మేడగది కిటికీలో కింద పడి రోగి అయి చాలా దినాలు పడక మీద ఉన్నాడు. ఆ వ్యాధి నయం అవడం లేదు. నిరాశతోనే ఉన్నాడు, కానీ నిరాశతో ఉన్న నిజ దేవుణ్ణి కలుసుకోలేదు. బల్జేబూబు దయ్యము వాళ్ళ దగ్గరికి నేను బాగుపడతానేమనుకొని పంపించినాడు. పంపిస్తే అప్పుడు తిజ్బీ అయిన ఏలియా పోయి, ఇజ్రాయేలులో నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి మీరు బయల్జెబూబు నొద్దకు వెళుతున్నారా? వానికి స్వస్థత దొరకదు. దేవతల వలన స్వస్థత లేదు, ఈ దయ్యాల వలన స్వస్థత లేదు, దేవుని దగ్గరనే స్వస్థత ఉన్నదని ఏలియా చెప్పాడు. చెప్పగానే ఈయన దగ్గర పంపించినటువంటి వ్యక్తి ఎవరు? అహాజ్యా రాజు. ఆ రాజు ఏం చేసిండు? ఈయన డైరెక్ట్ పోయి వాళ్ళ రాజు దగ్గరికి వెళ్ళారు. ఒక ఆయన వచ్చి మమ్మల్ని అడ్డగించి, ఇజ్రాయెల్లో దేవుడు అన్నవాడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతేనే మీకు స్వస్థత కలుగుతుంది, మీరు దేవతల దగ్గరికి కానీ వారి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పిండు మాకు అని చెప్పారు రాజు. చెప్తే ఆ రాజును తీసుకొని రాపోండి అని బలమైన వాళ్ళను 50 మందిని
ఆ 50 మందికి ఒక అధిపతిని ఇచ్చి పంపించాడు. షార్ట్గా చెప్తున్నా, ఇచ్చి పంపించాడు. ఆ దైవజనుడిని పిలుచుకొని రమ్మంటే ఆ వచ్చి దైవజనుడా దిగిరా అనగానే, నేను దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని వచ్చి మీ 50 మందిని మిమ్ముని దహించి వేయునుగాక అన్నాడు ఏలియా. అనగానే ఆ 50 మందిని దహించి అగ్ని వచ్చి దహించేసింది. అక్కడ కుప్ప నిలుచున్నది. రెండవసారి మరలా 50 మందిని పంపించాడు. 50 మంది వచ్చి మళ్ళీ అదే దైవజనుడు వచ్చి, దైవజనుడా దిగిరా, మా రాజు ఆజ్ఞాపించాడు నిన్ను తీసుకొని రమ్మన్నాడు ఇంటికంటే, నేను దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించి వేస్తుంది అన్నాడు. 2 కుప్పలు అట్లాగే కనపడుతున్నాయి. 2 కుప్పలు అయిపోయినాయి. మూడవ వ్యక్తి వచ్చాడు. మూడవ వ్యక్తి వచ్చి 13వ వచనము చదవండి. 13వ వచనం. ఇంకను రాజు 70 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 70 మందితో కూడా పంపగా 70 మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళు వినండి. మనం ఎప్పుడున్నా ఎక్కడున్నా ఒక పాఠం ఇక్కడ చాలా మంచి పాఠం నేర్చుకోవాలి. 2 అధిపతులు వచ్చారు, కానీ 2 అధిపతుల ప్రాణం పోయింది, 50 మంది ప్రాణము కూడా పోయింది. వాళ్ళు కాపాడుకోలేకపోయారు. 50 మంది వచ్చిండ్రు, 50 మందిని కాల్చేసి బూడిదగా కుప్పగా అయిపోయారు. ఇంకొక కుప్ప వచ్చింది, 50 మంది కుప్పగా ఉన్నారు. ఇంకొక ఆయన అధిపతి, ఆయన కూడా 50 మందికి అధిపతి ఒక ఆయన వచ్చి మోకాళ్ళున్నాడు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడ వచ్చి ఆ మూడవ వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే, ఆయనకు వీళ్ళకున్న తేడా ఏమడదంటే, ఏలియా ఎదుట మోకాళ్ళుని దైవజనుడా అని పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడ విధేయత మోకరిస్తామో అక్కడనే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. ఎక్కడ మోకరిస్తాడో 50 మంది ప్రాణములు అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది మనకు? అధిపతి కూడా మంచోడు కావాలి, అధిపతి మోకరించిన వాడై ఉండాలి, అధిపతి దేవునికి సంబంధం కలిగిన వాడు ఉండాలి, దేవునితో సావాసం కలిగి ఉండాలి, దేవుని మాట వినిన వాడై ఉండాలి, ఆయన మాట దేవుడు వినాలి, స్నేహంగా సావాసముగా కలిగి ఉండాలి. అధిపతి అయ్యిండి 2 వచ్చిండ్రు, కానీ అధిపతి ప్రాణం పోయింది, 50 మంది ప్రాణము కూడా పోగొట్టుకున్నారు. ఈ 2 విషయాలు ఆలోచించిన మూడవ వ్యక్తి వచ్చి చాలా జాగ్రత్తగా గమనించి రాగానే మోకాళ్ళు ఉన్నాడు ఏలియా ఎదుట. దిగిరా. ఏలియా మామూలు ప్రవక్తగాడు, నువ్వు దిగిరా అంటే వచ్చేటోడా చెప్పండి? నువ్వు దిగిరా కాదు, నువ్వు తగ్గాలి. మొదలు ఆయన దిగి రావాలంటే కిందున్నోడు తగ్గాలి. నువ్వు దిగిరా అనగానే, నేను దైవజనుడిని అయితే అగ్ని దిగొస్తుంది, అగ్ని దిగొచ్చింది. ఎక్కడ దీనత్వం ఉంటుందో నువ్వు అధికంగా వాడబడము, కానీ ఏ విషయంలోనైనా మనము ఖచ్చితంగా ఉండాలి. మోకరించి ఏమని 2 సంభాషణ బాగుంది, దైవజనుడా 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 అని 3 అధిపతులు అన్నారు, కానీ 100 మంది బచాంచుకోలేకపోయారు. 100 మంది హఠాత్తుగా అగ్నికి గురి అయిపోయారు. ఒక్కడు మాత్రం దైవజనుడాని మోకరించి ఏమని అడుగుతున్నాడంటే, వీళ్ళ ప్రాణం లెక్క మా ప్రాణం చేయకు, వీళ్ళ ప్రాణము లెక్క మా ప్రాణము చేయకు. వాళ్ళిద్దరు కుప్పలు కనపడతా ఉంది. వద్దు, మోకరించి సాగిలపడి మొట్టమొదట ఆయనకు నమస్కారాలు చేసి, దైవజనుడా మా ప్రాణం, నా వెనుకాల ఉన్న అధిపతుల ప్రాణం నీకు ప్రియముగా ఉండునుగాక అన్నాడు. నీకు ప్రియముగా. ఎక్కడ విధేయత ఉంటుందో దేవుడే దిగొస్తాడు అక్కడికి. నేను అన్న దగ్గరికి కాదు దేవుడు దిగి వచ్చేది, నేను అన్న దగ్గరికి కాదు. ఎప్పుడైతే మోకరించి సాగిలపడి దైవజనుడా అని పిలుస్తున్నాడో
అప్పుడే దేవుని కార్యం జరగడం మొదలు పెట్టాలి. మా అధిపతుల ప్రాణం, మా ప్రాణం క్షేమంగా దయతో నీ దయలో ఉండని, ప్రియమైనదిగా ఉండని అనగానే ఆకాశము నుండి దేవుని దూత ఏమని వచ్చిందంటే ఏలియాకు వచ్చింది. ఇప్పుడు ఏమని వచ్చింది? ఈయన ఎప్పుడైతే మోకరించి తగ్గించుకొని విరిగిన మనస్సుతో, నలిగిన మనస్సుతో ఎప్పుడైతే సాగిలపడ్డాడో, దైవజనుని ప్రాధేయపడ్డాడో, ఎప్పుడైతే బతిమాలుకున్నాడో, యెహోవా యుద్ధ నుండి దేవుని దూత వచ్చి ఏలియాతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు దిగి ఆ అధిపతితో కూడా వెళ్ళు అని ఆర్డర్ వచ్చింది. తేడా చాలామంది గుడ్డివాని దగ్గర కూడా తన జీవితాన్ని కట్టుకోలేకుండా పంచులు పంచేసుకొని గ్రూపులు గడుస్తున్నారు. గ్రూపులు గడితే లాభం లేదు, ప్రయోజనమే లేదు, ఏం ప్రయోజనం లేదు. ఈ గ్రూప్ ఆ గ్రూపులు పనిచేయవు. అందుకనే పాట పడతాడు, ఏ గుంపులో నన్నుంటివో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో, ఏ గుంపులో నన్నున్నవో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఒక ప్రాణం పోవడం అంటే మాటలు కాదు కదా. 50 మందిని ఇద్దరు అధిపతులు ఆలోచించలేదు, ఎట్లా మాట్లాడాలి దైవజనునితో, ఎట్లా ప్రవర్తించాలి ఆలోచించలేరు వాళ్ళు. ఆలోచించకపోతే కార్యం జరగదు. ఆ మాట చదువుతున్నా, 3వ వాంది చదువు త్వరగా. ఇంకను రాజు 70 మందికి అధిపతి అయిన ఒకని వాని 70 మందితో కూడా పంపగా 70 మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 70 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. ఎంత మంచి మాట చెప్పాడు కదా, చాలా మంచి మాట. వాక్యమును మనము చాలా జాగ్రత్తగా మనము ధ్యానము చేస్తే చూడండి ఎంత మంచి ప్రాధేయపడుతున్నాడో. నా ప్రాణం 50 మంది ప్రాణం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబీకులు, 100 మంది కుటుంబీకులు, 100 మంది పిల్లలు, 100 మంది విధవరాళ్ళు. ఎంత 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 దుఃఖము గుండా ఒక్క విధేయత బట్టే. దానికి కారణం చెప్పండి, ఎంతమంది అగ్నికి గురి అయ్యారు, ఎన్ని కుటుంబాలు, పిల్లలు ఏమయ్యారు? ఒక విధేయత, ఒక్క మోకాల్లోనే అతడు వచ్చి మోకరించి, దైవజనుడా మా ప్రాణాన్ని, మా వెనకాల ఉన్న అందరి ప్రాణాలను నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము. చదవండి. చిత్తగించుము ఆకాశము నుండి అగ్ని దిగి, చిత్తగించుము ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి 5 దేశాధిపతులను ఇద్దరిని వాని 70 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా మనవిలనే తేడా ఉంది. ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన వినేవాడు, కానీ అందులో వినే విధానములో, చేసే విధానములో, ప్రవర్తించే విధేయత మీద ఆధారపడి ఉంది. ప్రియముగా నీ దృష్టికి ఉండనిమ్ము. నువ్వు గనక అట్లాగే ఆర్డర్ ఇస్తావంటే మా వెనకాల ఉన్న 50 మందివి మేము మళ్ళా ఒక బూడిద కుప్పగా అయిపోతాం. దైవజనుడా, శాంతం, సమాధానం ఉండు, మా ప్రాణాలను ప్రియముగా ఉండనిమ్మని ఒక్క మోకాళ్ళుని దైవజనుని ఎదుట విధేయత చూపితే వాళ్ళ దశనే తిరిగిపోయింది. విన్నారా? నీది నాది ఎందుకు తిరగదు? ఒక సాటర్డేనే వచ్చి నువ్వు వ్యక్తిగతంగా దేవుని ఎదుట నీ కుటుంబ పక్షమున నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, విధేయుడవైతే ఖచ్చితంగా దేవుని కార్యాలు కుటుంబంలో జరగడం మొదలు పెడతాయి. కుటుంబములలో నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్మని మనవి చేయగా, ఇప్పుడు చదవండి 15వ వచనములో, యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చెను గనుక. విన్నారా?
ఇంతకుముందు ఇద్దరు పిలిస్తే దిగి వచ్చిండు ఆ ఏరియా, దిగి రాలే. నన్ను దైవజనుడు అంటున్నావు కానీ లోపల విధేయత లేదు. నీకు గర్వం ఉంది, నీ రాజు మీద ఉన్న గర్వం, నీ రాజు మీద గొప్పోడు అనుకుంటున్నావు. నేను ఎవరినో నీకు తెలియలేదు. నీ రాజు కంటే, రాజుల కంటే అంత గొప్పని సేవించేటోను నేను. నన్ను దిగిరమ్మని రెస్పెక్ట్ లేకుండా, విలువ లేకుండా దిగిరమ్మన్నాడు. దిగిరమ్మంటే అగ్ని దిగి వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ప్రియముగా ఉండనిమ్మని బతిమాలు కొన్ని మనవి చేస్తే, ఇప్పుడు ఈ ప్రార్థన ఎవరి దగ్గరికి చేరింది చెప్పండి? అందరు చెప్పాలి. ఎవరి దగ్గరికి చేరింది? కరెక్ట్ చెప్పండి. ఎవరి దగ్గరికి చేరింది చెప్పండి. ఎక్కడ పోయింది ప్రార్థన? జవాబు. ప్రార్థన ఎక్కడ పోయింది? ఏమో పెరుగులు కనిపిస్తున్నాయి కానీ మాట అనబడలేదు. ఎవరి దగ్గరికి చేరింది ప్రార్థన? ఈయన చేసే ప్రార్థన ఎవరి దగ్గరికి చేరింది? టైం కూడా కాలేదు ఇంకా, నాది ముగింపు టైం కూడా కాలేదు. ఎవరి దగ్గరికి చేరింది? దేవుని దగ్గరికే వెళ్ళింది ప్రార్థన. అట్లా ప్రార్థన వెళితే అప్పుడు కార్యం జరుగుతుంది. దేవునితోని ఆశామచ్చు ఏదో వచ్చి నేను చాలా భక్తి చేస్తున్నా అంటే కలవదు ప్రార్థన కూడా. విన్నారా? అద్భుత కార్యాలు కూడా జరగవు. ఆశ్చర్య కార్యాలు జరగాలంటే నీ కళ్ళ నుంచి రావాలి నీళ్ళు. వర్షం పడితే వచ్చి వరదలు వచ్చి నిండినట్టే, ఇక్కడ వరదలు వచ్చి చెరువు నిండుతుంది. చెరువు నిండితే పంటలు పండినట్టే నీ కంటిలో నుంచి నీళ్ళు వచ్చి అలాంటి చెరువులు నిండితే ఇలాంటి చుట్టుపక్కల పసలు, అది పలపనూరు, ఇవన్నిటిని బాకి అక్కడ కూడా పంటలు పైరులు అవుతాయి, అక్కడ కూడా మందిరాలు అవుతాయి, అక్కడ కూడా ఫలభరితులంగా అవుతారు, అక్కడ కూడా విశ్వాసులు అవుతారు, అక్కడ కూడా దేవుని నామం ప్రసిద్ధి చేయబడుతుంది, కీర్తి ప్రకటించబడుతుంది. ఈ గుడ్డివాణి లాగానే ఈ గుడ్డివాడు ఈయన యేసు అనే మనుష్యుడు నన్ను బాగు చేసిండు. యేసు అనే నామం వాడల హృదయం అధిపతులకు, అధికారులకు, సర్పంచ్, మెంబర్ అన్నిటికీ వాడ మోగుతా ఉంది. మన వార్త ఇంతవరకు పక్కకే పోతలేదు. ఆ బొమ్మ ఉంది అంబేద్కర్, దాన్ని దాటిపోతలేదు. ఈ గుడ్డివాడు లోకమంతటా యెరూషలేం, ఈయన నామముతో యెరూషలేం అంతా నిండిపోయింది ఆయన నామం. ఏమనుకోకు నువ్వు అంటున్నారు ఇట్లా. ఆయన నువ్వేమనుకోకు. నిఖిల్ని అడుగుతున్నా. నిఖిల్ ఆయన పేరు అనుకో, గుడ్డివాని పేరు నిఖిల్ అనుకో. అట్లా నిఖిల్, నీ కళ్ళు ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నాయి, కళ్ళు చేత కనిపిస్తున్నాయి, నీ కళ్ళు గుడ్లు అన్నీ. నువ్వు గుడ్డోడు ఉన్నావు, నువ్వేనా? అరే నేనేమా చెప్పినా కదా అంటే మరి నీ కళ్ళు ఎవరు ఇచ్చిర్రు? ఆయన ఎట్లా ఏం పెట్టిండు? ఆయన ఏం చేసిండు? ఇట్లా చేసిండు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి చెప్పుకుంటూ పోవాలి ఆయన. ప్రతి ఒక్క మనిషికి చెప్పుకుంటూ పోతే యేసు గొప్పదనం ప్రసిద్ధికి ఎక్కుతుందా లేదా? ఏమవుతుంది? అడిగిన వాళ్ళకి అందరికీ ఆయనే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అంతా ఎప్పుడు చూసినా వివాదం. వీడిని పోలిన ఒకరు షర్ట్ అయితే ఆయన కలరే ఉన్నది, ఆయన లెక్కనే ఉన్నాడు, బక్కవు ఆయన అట్టగే ఉన్నాడు. ఈయన లెక్క ఇంకొక ఆయన కావచ్చు, అని ఒకరు, ఈయన కాడని ఒకరు. నువ్వేనా? నువ్వు షార్ట్గా చెప్తుండే, ఇప్పుడు ఇక టైం లేదు. ఇప్పుడు ఎక్కడ వచ్చిండ్రు? వాదన చేసుకుంటా ఎక్కడ వచ్చిర్రో తెలుసా? అని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిర్రు. ఇప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వచ్చిర్రు. అమ్మ నాన్న దగ్గరికి వచ్చి అమ్మ నాయనని అడుగుతా ఉన్నారు, ఇగో ఈయన మీ కొడుకేనా అంటే అందరు చెప్పిండ్రు ఊర్లా. ఈయన మీ కొడుకేనా? ఓ పక్క మా కొడుకే. మరి ఎట్లా బాగా అయ్యిండు? అది నన్ను అడుగు, వాడిని అడుగు. ఏమన్నారు తల్లిదండ్రులు ఏమంటున్నాడో తెలుసా? నన్ను ఎందుకు అడుగుతావు? వాడిని అడుగు, వాడు ఏజ్ ఉన్నాడు కదా, వాడిని అడిగి ఎవరు బాగు చేసిరు. నువ్వు కరెక్ట్ చెప్పకపోతే నిన్ను వెలివేస్తాం, ఈ దేశం ఈ పట్టణం నుండి నిన్ను వెలివేస్తాం అన్నారు. నువ్వు వెళ్ళన్నా చేసుకో, ఏమన్నా చేసుకో, వాడిని అడుగు. అట్లా తర్జన భర్జన అట్లా జరుగుతూ ఉంటే 30వ వచనంలో ఆయన మనము చదువుకున్నటువంటి భాగం ఆయన చెప్పేస్తున్నాడు. లాస్ట్కి ఏమంటున్నాడో తెలుసా? అరే ఆయన పాపి, అందరినీ మత కళాలు చెప్తున్నాడు, ఆయన యేసు అనే పేరు నీకెందుకు, అది ఇది అని ఆయన మీద అంటే, ఈ గుడ్డివాడు ఏమన్నాడో తెలుసా? ఆయన పాపో మత విరోధం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, నా కన్నులైతే తెరిచాడు. నా కళ్ళు అయితే బాగా అయినాయి.
మీరు మళ్ళా అడుగుతున్నారు. అవును, నేను ప్రతి ఒక్కరికి ఇప్పటికీ 10 సార్లు చెప్తున్నా నేను. మీరు మరలా ఎట్లా బాగా అయిండు, ఆయన పేరేమది, ఆయన పేరేమది అని అడుగుతున్నారు కదా. మీరు కూడా మారు మనసు పొందాలనుకుంటున్నారులే, మీరు ఆయన మాట వినాలనుకుంటున్నారులే అని చెప్తా ఉన్నాడు ఆయన. మరి మరలా వచ్చి తల్లిదండ్రులను అడిగి మరలా వచ్చి అంటున్నారు ఆయన, సరే నువ్వు ఆయనను గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అన్నారు ఆయనను గుడ్డివాణ్ణి. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ప్రవక్త అని నేను నమ్ముచున్నాను. ప్రవక్త అంటున్నా నేను. ఆయన ఒక ప్రవక్త, మనుషుడు కాడు, ఒక ప్రవక్త అని తెలియపరుస్తా ఉన్నాడు. ప్రవక్త అని తెలియపరిస్తే ఆయన ఆయనను మరలా ప్రశ్నలు వేస్తూ, చిక్కు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ప్రవక్త మొట్టమొదట యేసు అనే మనుష్యుడు, ఆయన రక్షకుడు, ఒక ప్రవక్తగా పిలువబడ్డాడు. సమరయ స్త్రీ కూడా యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పినవన్నీ చెప్పుకుండా సంభాషిస్తుండగా ఆయన ప్రవక్త అని గ్రహిస్తున్నాను అన్నాడు. ఇంకా ఆమె ఉన్నాయా అని చెప్పిన తర్వాత ఈయన రాబోయే మెస్సయ్యను నేనే అన్నప్పుడు ఆయన క్రీస్తుని గ్రహించింది. యాకోబు కంటే గొప్పవాడవా అని అడిగింది. అప్పుడు ఈయన ప్రవక్త అని తెలుసుకుంటున్నారు. అక్కడ వాళ్ళు వాదన చేస్తూ ఉన్నారు. మనం ఏం నేర్చుకుంటున్నాం? విధేయత కావాలి, కానీ వాదన వలన ఏమి ప్రయోజనం లేదు. విధేయత అయితే దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు చూడండి, 19వ వచనము చూడండి, 19వ వచనం లేదా 18వ వచనము చదవండి. 18వ వచనం 9:18, యోహాను సువార్త 9:18. వాడు గుడ్డివాడయుండి చూపు పొందానని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడెలాగూ చూపు పొందుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు వీడు వీడు ఎలాగూ చూచుచున్నాడో మేము ఎరగము. వానితో చెప్పగా ఒకటి మాత్రము నేను ఎరుగుదును, అది ఆయన గొప్పతనం, ఆయన కీర్తి అట్లా ప్రకటింపబడుతూ ఉంది. ఆయన ఎవరో నాకు తెలియడం అవసరం లేదు. నేను ఒకప్పుడు గుడ్డివాణ్ణి, నేను ఇప్పుడు చూచుచున్నాను. ఈ కన్నులు ఆయన నాకు కన్నులను ఇచ్చాడని ప్రతిసారి మరలా ఎన్నిసార్లు అడుగుతారు చూడండి. 15వ వచనం చదవండి. 15వ వచనం 9:15. మరలా వాణిని అడగగా 17లో మరలా ఆ గుడ్డివానితో 26లో ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరల వాణిని అడుగగా. ఎన్నిసార్లు అడుగుతారు వీళ్ళు? మరలా ఎన్నిసార్లు అడుగుతున్నారు? అవును, ఎన్నిసార్లు స్తుతించినా తక్కువనే. ఆయన మాటికి ఆయన పేరు ఎత్తాలి, ఆయన అద్భుత కార్యాలు ప్రకటించాలి, ఆయన రక్షణను ప్రచురించాలి, మాటికి ఎత్తాలి. మరలా ఎట్లా బాగా అయిండు?
అవును, అలాంటి పునాదులే. మరలా ఎట్లా? మరలా అడగగా, వచ్చినప్పుడల్లా అడగగా, మళ్ళా కొనేటి దగ్గరికి వెళ్ళాలి, బురద పూయాలి, మరలా బాగా ఎవరు మరలా యేసు నామం అట్లా. ఇప్పుడు 30వ వచనముకు వస్తున్నాం. ఇప్పుడు భర్జన పోలేదు సమస్య. ఆయన ఒక్క 5 minutes కావచ్చు, బురద పూసిండు, ఆ కడుక్కోమన్నాడు, కడుక్కున్నాడు, బాగా అయ్యిండు. లోకం ఇప్పుడు గుడ్డి నెంబడి ఆయన బాగు చేసిన ఆయన నెంబడి పరిగెత్తుతుంది, లోకం పరిగెడుతుంది ఇప్పుడు. అంతే, యేసునామం చాటబడుతుంది. అంతే. మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయో కానీ మన సాక్ష్యం కూడా అలాంటివి ఉండాలి. మన సాక్ష్యం, మన మారు మనసు పొందే విధానం అదే. నువ్వు ఎట్లా రక్షింపబడ్డావు? వేరి ప్రియుల కన్నా నీ ప్రియుని విశేషం ఏమి? అందరు దేవుళ్ళ కన్నా నీ దేవుని విశేషం ఏమి? అందరు దేవుళ్ళ కన్నా ప్రత్యేకత ఏమున్నది ఈయనలో ఏ గొప్పతనం? అది బయటికి రావాలి. అదే ప్రకటన. యేసు రక్షకుడు. మరలా అడిగినప్పుడల్లా ఆయన చెప్తా ఉన్నాడు, మరలా దేవుని కార్యాలు అట్లా చేస్తా ఉన్నారు. 26, 27 చదవండి, తొందరగా టైం అయింది. 27. వాడు ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరల వినగోరుచున్నారు? మరలా ఎందుకు వినగోరుచున్నారు? మీరును వీళ్ళకి నిద్ర పట్టడం లేదు. మొదలు ఇక్కడ వినండి, ఆయనను తృణీకరిస్తున్నారు కానీ వీళ్ళకు నిద్ర రావడం లేదు. ఏమని పర్జన? ఇప్పుడు 10 మంది ఉంటారు. అరే యేసుని ఎందుకు నమ్మాలంటే, మళ్ళీ ఆయన మరణం చేయించిండు అవన్నీ వాళ్ళు చెప్పినా, అట్లా చెప్తే కూడా అరే ఆయన కూడా మస్తు కార్యాలు ఎవరు చేస్తారా చెప్తున్నాడు ఆయన. లోకము పుట్టినది మొదలుకొని పుట్టుగురుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచిండ్రా? చదవండి ఆ మాట చదవండి త్వరగా. మరలా మీరు ఎందుకు వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. అది ఆయన ఇచ్చే సాక్ష్యం. ఆ గుడ్డి వాడిచ్చే సాక్ష్యం ఏమిటంటే, ఆయన నా కన్నులు తెరిచిండు. ఎవరో నేను ఆయనను ఎరుగను, కానీ ఆయన ఎవరో, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు ఆయన? అన్వేషణ జరుగుతూ ఉంది. సత్యం ఎప్పుడు దాగిపోదు. సత్యం ప్రకటింపబడుతూ ఉంది. సత్యం ఈ గుడ్డివాణి ద్వారా ఆ పట్టణం అంతా గలిబిలి అయిపోయింది. అంతా నిండిపోయింది యేసునామం. ఆయన కనిపించిన వాళ్ళు అంతా అంటా ఉన్నాడు, నువ్వు ఎట్లా బాగా అయినావు నిఖిల్, నువ్వు చెప్పినావా? ఎవరికైనా వచ్చి వాయిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, నువ్వు చెప్పినావా? కరుణాకర్ నువ్వు చెప్పినావా? యేసును గురించి వార్త రోజుకు డ్యూటీలా చెప్తున్నావా? రైట్, ఓకే. కుడి బంధు కూపినావంటే రైట్. ఏం చెప్తున్నాం? ప్రకటన చేస్తూ ఉన్నారు. విజ్ఞానం కూడా ఎన్నిసార్లు చెప్తుంటాడు. నేను ప్రైవేట్ కంపెనీలో ఉన్నప్పుడు అన్నం తిని నేను ఇదే పని చేస్తుంటే యేసు ప్రభు నువ్వు ప్రకటిస్తుంటే అది ఎప్పుడు వ్యర్థం కాదు. మరలా అడుగుతున్నారు ఆయన యేసు, ఆయన ఒక ప్రవక్త అని చెప్తా ఉన్నాడు. చదువు నాన్న, కిందకి చదవండి, త్వరగా చదవండి, ముగించుకుందాం. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అన్నాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. పరిశుద్ధుల మనవి ఆలకిస్తాడని ఎరుగుదుము.
మరి ఆయన చదువు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆ, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆ, ఆయన వాని మనవి ఆలకించును. ఆలకిస్తాడు ఆయన మనవి. పుట్టు గుడ్డు వాని కన్నులు ఎవరైనాను తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. వినబడలేదు. ఏమంటాడు ఆయన? పుట్టుగుడ్డి వాని కన్నులెవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమియు చేయనేరడని వారితో చెప్పాను. ఇప్పుడు నిర్ధారణ, సరి అయిన స్థితి నిర్ధారణకు వచ్చిండు. ఖచ్చితంగా ఆయన దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడే. అందుకనే ఆయన ఖచ్చితంగా ఆయనను నిజ దేవుడని గుర్తించాలి. నిజ దేవుడని. వాళ్ళు ఏం చేసిర్రు అప్పుడు? వీళ్ళందరూ భర్జన వాడు ఏం చేసిర్రు? అని ఆ గుడ్డివాణి వెలివేసిండ్రు. ఆ పట్టణం నుండి వెలివేస్తే ఆయన ఊరు బయట పోయి కూర్చుంటే అప్పుడు యేసయ్య మళ్ళా ఆ వెలివేసిరని వెళ్ళి ఆ గుడ్డివాణి దగ్గరికి వెళ్ళి మరలా పలకరించి మాట్లాడుతుంటే ఆయన చూడలేడు. అప్పుడు నువ్వెవరవు నాతో మాట్లాడుతున్నావు అంటే నేనే ఆయనను అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యో నా ప్రభువా అని మాట మాట్లాడతాడు కదా. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు కంప్లీట్గా ఆయన గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినది మొదలుకొని వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమి చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా వానితో చెప్పి వానిని వెలివేసిరి. బోధింపవచ్చితివా? అవును, బోధించాడు వాళ్ళకు. నిజం, ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి పంపబడిన రక్షకుడు బోధ కూడా బోధించి ప్రభువా అని పిలుస్తున్నాడు. చాలామంది ప్రభువా అని ఘనపరుస్తూ ఉన్నాడు. తోమ కూడా నీ వ్రేలిలో, నీ గాయాలలో నా వ్రేలి పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నప్పుడు కూడా తోమ అవన్నీ చెప్పిన తర్వాత, చూడు తోమ అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పినప్పుడు కూడా నా ప్రభువా నా దేవా అని గణపరిచాడు. ఇప్పుడు ఈ గుడ్డివాడు కూడా ప్రభువా అని చెప్పి ఆయనను మొక్కడం అంటే ఆయనను గణపరుస్తున్నాడు, కీర్తిస్తున్నాడు, ఆయనను ఆరాధిస్తున్నాడు. ఆయనను మొక్కి ఆ గుడ్డివాని యొక్క జీవితం అంతా కూడా ప్రభువును దర్శించినట్లు చూస్తున్నాం. 3 పేర్లు: యేసు, ప్రవక్త, ప్రభువా. 3 పిలుపులతోనే గుడ్డివాడు పిలిచాడు. వారి కన్నులు తెరవబడినాయి. ఇప్పటికైనా ఇంకా యేసును చూడలేని కన్నులు చాలా ఉన్నాయి. చాలామంది ఈ లోకపు దేవత మనోనేత్రములకు గురుడితనం కలగజేసింది. చూడలేకపోతున్నారు, అపహాస్యం చేస్తున్నారు. మనము నమ్మినోళ్ళం కూడా ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. యెహోవా కార్యాలను అశ్రద్ధ చేయువాడు, అవును అశ్రద్ధ చేయవాడు. ఎంతమంది ఈయనను వెలివేస్తున్నారు. ఆయన ఆశ్చర్య కార్యములను 98వ కీర్తన 3వ వచనం, 98వ కీర్తన 3వ వచనం చదవండి. 98వ కీర్తన 3వ వచనం చదవండి దయచేసి. త్వరగా చదవండి. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. 64వ కీర్తన 5, 6 వచనాలు కూడా చూడండి. వారు దురాలోచన దృఢపరుచుకుందరు. ఉండండి 64 6వ వచనము కదా. వారు 5 చదవండి. వారు దురాలోచన దృఢపరుచుకొందురు. చాటుగా ఊర్ల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. చదువు. వారి దృష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెదికి ఉపాయము స్థిరపరచుకొందురు. ప్రతి వాని
ప్రతివాని హృదయాంతరంగము అగాధము. అగాధము వెతికి వెతికి ఉపాయము సిద్ధపరచుకొందురు. ఉపాయము సిద్ధపరచుకొందురు. చివరికేమవుతారంట? ప్రతివాని హృదయాంతరంగము అగాధము అన్నాడు. ఇక్కడ వాళ్ళ పరిస్థితులు, శాస్త్రులది పరిసయ్యులది పరిస్థితి అంతా అదే విధంగా కనబడుతుంది. హృదయ మార్పిడి కనపడడం లేదు. హృదయ మార్పిడి కనబడడం లేదు. 77వ కీర్తన 11-12 వచనాలు. 11-12 వచనాలు. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. నేను ధ్యానించుకొందును. కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి వెతుకుతున్నారు, కానీ సరైన స్థితిలో వెతకకుండా అవకాశవాదులుగా, అసలు దేవుడు అంటేనే ఇష్టం ఉండదు చాలా మటుకు. లోకానికి సమయం ఇస్తారు. ఒక్క సెకండ్ కూడా దావతులు ఉన్నాయా? పలుకుబడి దగ్గర, రాజకీయ పెద్ద పెద్దోళ్ళ దగ్గర ఉండడానికే, కానీ యేసు దగ్గర ఉండడానికి, ప్రార్థనలో ఉండడానికి, మందిరంలో ఉండడానికి ఇంగళం మీద అగ్ని మీద ఉన్నట్టే కొంచెం సేపు ఎప్పుడైపోతుందా అని చూస్తూ ఉంటాం మనం. నిజ దేవుని దగ్గర ఉండినప్పుడు, దేవునితో సావాసం చేసినప్పుడు అన్నిసార్లు అడిగినరు, మాటికి అడిగినరు. మరలా ప్రస్తావన యేసు ప్రభు అని, రక్షకుడని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని అన్ని విన్నారు. కానీ వాళ్ళు ఉండవలసిన చోటనే, కాలు జారు చోటనే, నిత్య నాశనానికే, పాతాళమన అగ్నికే వాళ్ళు జారిపోతూ ఉన్నారు. వాళ్ళ పాదాలు జారిపోతూ ఉన్నాయి. నిజమైన రక్షణ దేవుని ఎదుట అందుకోలేకపోతున్నారు. రక్షకుడుకు మన కొరకు మరణించినాడు. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం.